హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటనేది మీకు థంబ్నెయిల్లోనే తెలిసిపోయి ఉంటుంది. ఈరోజు స్కూల్ లాస్ట్ డే, మా ఫేర్వెల్ డే అనమాట. ఫేర్వెల్ ఎలా అయింది ఏంటని చెప్పే ముందు మా స్కూల్ మెమరీస్ని ఒకసారి ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాము. మేము ఒక్కటే కాదు, ఇంకా మాలాగా కేవీ బ్యాచ్ ఎంతమంది ఉన్నారో ఒకసారి వీడియో ఎవరు చూసినా కామెంట్ చేసేయండి. ఇదే మేము 10 ఇయర్స్ నుంచి ఈ స్కూల్లో ఉన్న మెమరీస్ అంతా ఈ వీడియోలో క్యాప్చర్ చేసి పెట్టానన్నమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా మా స్కూల్ డేస్ మేము మెమరీస్ని మళ్ళీ చూసుకోవాలంటే ఈ వీడియో ఓపెన్ చేసి నేను ఒక్కటే కాదు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా చూడాలని చెప్పేసి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10 ఇయర్స్ ఫ్రెండ్షిప్. అంటే ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్ళినా ఇంకా వేరే ఎడ్యుకేషన్ చేసినా కూడా 10 ఇయర్స్ వరకు అయితే మనం ఏ దాన్ని చదవలేం. కాలేజ్ అన్నా 3-4 ఇయర్స్లోనే అయిపోతుంది. 10 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండ్ అది కాకుండా 10 ఇయర్స్ మెమరీ స్కూల్లో. నాకు ప్రతి క్లాస్లో కొత్త ఫ్రెండ్స్, న్యూ జాయినింగ్స్, అలానే ప్రతి క్లాస్లో కొత్త కొత్త టీచర్స్, చాలా బాగుండింది. అండ్ ఇక్కడ ఒక్కసారి స్కూల్ అంతా ఒక్కసారి ఒక మంచి వీడియో తీద్దామనేసి వీడియో తీసామన్నమాట. ఇదే మా స్కూల్ స్టేజ్. ఈ స్టేజ్ పైన చేసిన డాన్సులు నా లైఫ్లో నేను ఫస్ట్ టైం నేను పాట పాడాను ఇదే స్టేజ్ పైన. అండ్ ఇక్కడ మా పీటీ రూమ్, ఇది మోస్ట్లీ స్పోర్ట్స్ రూమ్. అమ్మాయిల కన్నా ఎక్కువ అబ్బాయిలే, మా క్లాస్ అబ్బాయిలు ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ రూమ్కి. ఈ కారిడార్స్ అయితే అసలు మాకు ఫ్రీ పీరియడ్ దొరికితే చాలు ఈ కారిడార్స్కి వచ్చేస్తాము. ఎస్పెషల్లీ ఎక్కువగా అయితే వచ్చి మేము కూర్చునేది ఇక్కడ లైబ్రరీ పక్కన స్పేస్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ పక్కన ఈ స్టెప్స్ దగ్గరే కూర్చుంటాం వచ్చి. ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం మా స్కూల్లో, నాకు ఒకటే కాదు నా ఫ్రెండ్స్కి కూడా. అండ్ ఇక్కడ నుంచి కంప్యూటర్ ల్యాబ్లో కూడా చాలా మెమరీసే ఉన్నాయి. చిన్నప్పుడు కంప్యూటర్ ల్యాబ్ ఫస్ట్ నుంచి 5th క్లాస్లో ఉన్నప్పుడు ఇంత ఎగ్జైటెడ్గా వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కూడా ఉంది, బట్ కంప్యూటర్ క్లాస్ అంటేనే వేరే ఉండింది. అండ్ ఇది సైన్స్ ల్యాబ్, మా సైన్స్ సార్ వచ్చిన తర్వాత ఎక్కువ ఉండింది. ఆఫీస్ రూమ్లో పెద్ద పని లేదు మాకు. ప్రిన్సిపల్ రూమ్లోకి అయితే నేను ఎప్పుడూ పోలేదు, అంటే పోలేదన్నమాట అంతే. ఇంకా నా బర్త్డేకి ఏమో వెళ్ళాను, అది కూడా చాక్లెట్ ఇవ్వడానికి. ఇంకా ఇక్కడి నుంచి బయటకి వెళ్ళే ఎగ్జిట్ అన్నమాట. ఇది కూడా ఎక్కువ ఇక్కడ మాకు స్పోర్ట్స్ పీరియడ్ అయిపోగానే టైం చూడడానికి వస్తాము అక్కడి నుంచి లోపలికి. అండ్ ఇది వచ్చి మ్యాథ్స్ ల్యాబ్. ఎక్కువ మ్యాథ్స్ ఎగ్జామ్ అవ్వగానే ఈ రూమ్లోకి వెళ్ళాలన్నమాట. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి, పాసా ఫెయిలా తెలుసుకోవడానికి. ఎగ్జామ్ డిపార్ట్మెంట్లోకి అంత వెళ్ళలేదు. స్టాఫ్ రూమ్లో కూడా చాలా పెద్ద కనెక్షనే ఉంది మా హిందీ మ్యామ్తో. ఇది మా 10th క్లాస్. ఈ క్లాస్లో ఉన్న మెమరీస్ మేము 1 ఇయర్, కరెక్ట్గా 1 ఇయర్ అసలు ఎలా గడిచిపోయిందో కూడా మాకు తెలీదు. ఈ బెంచ్ల గురించి చెప్పాలి. ఈ వుడెన్ బెంచెస్ కావాలని మేము ఎంత రచ్చ చేసి ఈ వుడెన్ బెంచెస్ తెచ్చేసుకున్నామో మాకు తెలుసు. మోస్ట్లీ ఇది కూడా మా ఫేవరెట్ ప్లేసే. అలా ఫ్రీ పీరియడ్ దొరికిందంటే చాలు ఎక్స్ట్రా క్లాసుల్లో ఇక్కడి నుంచే బయటకు వచ్చేసి ఇక్కడే తిరుగుతూ ఉంటాం బయటే. ఇంకా ఈ గ్రౌండ్ అంటే మేము ఎప్పుడైనా మూడ్ ఆఫ్లో ఉన్న ఈ గ్రౌండ్కి వచ్చి కూర్చుంటాము. మా క్లాస్ బాయ్స్కి ఎక్కువ కనెక్షన్ ఉంది, కబడ్డీ ఆడుతూ ఉంటారు రోజు వాళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈరోజు మళ్ళీ రావండి. సో मैम हाय मैम, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఉజ్వల్ మేడం చెప్పేదేనా ఇది అలానే. హాయ్ ఎవ్రీవన్. హాయ్ మ్యామ్. ప్రతిభ మిస్ చేసాం, సో ప్రతిభ ఫోటోగ్రాఫర్. 10 ఇయర్స్ మెమరీస్ అంతా ఇక్కడ నాకు 3 ఇయర్స్ మెమరీస్ తీసుకొని వచ్చి చాలా మెమరీస్ మిస్ అవుతాం మేము, మా ఫ్రెండ్స్ మిస్. సిరి ఏమైనా చెప్పాలనుందా? ఒక్కసారి ఆ గోడలు చూపిరా ఒక్కసారి. మేము అక్కడ ఒకసారి మ్యామ్ బాగుంది కదా కూర్చున్నాం మేము. నేను అందరిది తుడిచిపోయినా, నాదొకటే ఉంది బతికి. మేము మళ్ళీ
అబ్బాయిల కళాఖండం క్లియర్ చేసేసారు. అక్కడ పై ఫ్యాన్స్ చూపివా? నెక్స్ట్ వీడియో బా చాలేరా ఇంగ్లీష్ మ్యామ్ ఇంకా షిరి డిస్కషన్ మ్యామ్. అదనమాట. అండ్ మేము ఫ్రీ పీరియడ్స్ దొరికినప్పుడు ఇక్కడ వచ్చి ఏవి రూమ్ అనమాట ఇది. ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇది ఫేర్వెల్ రోజు మా స్కూల్ లైఫ్లో లాస్ట్ డాన్స్ ప్రాక్టీస్. ఫేర్వెల్కి ముందు రోజు మేము ఇక్కడ ఉండి డాన్స్ ప్రాక్టీస్ చేసామన్నమాట. ఇంకా ఈ డాన్స్ కూడా లాస్ట్ డాన్స్ అండ్ మెమరబుల్ డాన్స్. ఇంకా దాని తర్వాత మాకు క్లాస్ ఇదే లాస్ట్ సైన్స్ క్లాస్. మాకు చాలా ఎమోషనల్గా ఉంది. నార్మల్ ఫస్ట్ పీరియడ్ సైన్స్ క్లాస్ అన్నప్పుడు అబ్బా సైన్స్ క్లాస్ వినాలారా బాబు పొద్దున్నే అనిపిస్తుంది. ఇంకా సార్తో ఇదే లాస్ట్ డే అండ్ సార్ ఇంకా మా క్లాసులు కూడా తీసుకోరు. ఇంకా ఇదే మా సైన్స్ క్లాస్ లాస్ట్ క్లాస్ అనుకుంటూ ఉన్నప్పుడే కరెంటు కూడా పోయింది. ఇంకా సార్ అందరూ హ్యాపీ అనమాట. అమ్మయ్య లాస్ట్ సైన్స్ క్లాస్ కొంచెంసేపు క్లాస్ చెప్పిన తర్వాత కరెంటు కూడా పోయింది. ఇంకా సార్ దానికి అందుకే మేమంతా నవ్వుకుంటున్నాం అనమాట. ఇంక ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఫేర్వెల్ ఎలా జరిగిందో చూసేద్దాం రండి. సో మేమైతే నాకు ఫేర్వెల్ వచ్చేసి 2:40 తర్వాత, కానీ నేను 1:30 కంతా బయలుదేరేసాను. ఎందుకంటే ఇంకా వెళ్ళి అక్కడ అసలే డాన్స్ ప్రాక్టీస్ ఒకసారి చేసుకోవాలి. సో స్కూల్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇంకా నేను ఒక్కటే వెళ్ళాలంటే నాకు కొంచెం సిగ్గు ఎక్కువై నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. అలానే నాతో పాటు అప్పుడే నా ఫ్రెండ్ ద్రాక్షాయిని తను కూడా వచ్చిందనమాట. ఇంకా మేము ముగ్గురం కలిసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. నేనే లాస్ట్ అనుకున్నాను కానీ నాకన్నా కొంతమంది వెనకాల వచ్చారు. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ రూమ్లో వెళ్ళి డాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఏం పేరే నేహా. హాయ్ రా లక్కీ. హాయ్ ఏదో ఫోటో పెట్టవా? ఇంకా అలా అయితే మా ఫ్రెండ్స్తో మాట్లాడేశాను. ఇంకా బయట వచ్చి చూసేసరికి మాకు అరేంజ్మెంట్స్ అంతా చేసేసారు. ఒక్క సెకండ్ నాకు ఏంట్రా అప్పుడే మన ఫేర్వెల్ వచ్చేసిందా, అంటే మా ఫేర్వెల్ వచ్చేసిందా అనిపించింది. మేము మా సీనియర్స్ చేసేటప్పుడు ఇంకా 1 year ఉందిలే మాకు అనిపించింది, కానీ 1 year ఎలా అయిపోయిందో మాకే తెలీదు. మా సీనియర్స్ కూర్చున్న ప్లేస్లో ఇప్పుడు మేము కూర్చోన్నాము. ఫేర్వెల్ అయితే బాగానే జరిగింది. అండ్ ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా అప్పుడే ఒక ఫ్లవర్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఇంకా దాని తర్వాత యాజ్ యూజువల్ 9th క్లాస్ వాళ్ళు వచ్చి ఒక సాంగ్ పాడుతూ ఉన్నారనమాట. ఇంకా మా క్లాస్ బాయ్స్ కూర్చొని చూస్తూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా దీని తర్వాత మా మ్యామ్ మాకోసం పాట పాడింది. ఈ మ్యామ్ వచ్చేసి మాకు క్లాసెస్కి రాదు, బట్ ప్రైమరీ టీచర్, కానీ మాకు చాలా మంచి ఫ్రెండ్ అనమాట. మాకు లీజర్ వస్తే చాలు ఈ మ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం మాట్లాడడానికి. ఇక్కడిక్కడి చిన్న పిల్లలు ఎడ నుంచో ట్రాన్స్ఫర్లు, క్లాస్ రూములోనే మీకు మొదటి స్నేహాలు, అప్పుడప్పుడు చిన్న క్లాసులు, అంతలోనే చిన్న నవ్వులు, స్కూల్ క్యాంపస్ అంటే మీకు సంథింగ్ స్పెషల్. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే, హత్తంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, స్కూల్ డేస్ స్నేహం ఎప్పుడు మరువలేనిదే. ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మా కోసం పాట పాడారు. అండ్ ఆ పాట అసలు వింటుంటే చాలా ఎమోషనల్ అయిపోయాం మేము, కానీ కంట్రోల్ చేసుకొని ఉన్నాము. ఇంకా దీని తర్వాత తెలిసిందే కదా, ఫేర్వెల్ అంటే స్పీచ్లు, డాన్స్లు, సాంగుల కన్నా స్పీచ్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా మా పీటీ సార్ అయితే స్పీచ్ చెప్పేశారు. ఇంకా దాని తర్వాత మా ప్రిన్సిపల్ కూడా చెప్పారు. ఇంకా దాని తర్వాత కొన్ని స్పోర్ట్స్ పెట్టారనమాట. ఇంకా స్పోర్ట్స్ అయిపోయింది, మా ఫేర్వెల్ కూడా ఎండ్ అయిపోయింది. అప్పుడు స్కూల్ లైఫ్ కూడా ఎండ్ అయిపోయింది. కానీ లాస్ట్ మూమెంట్లో మా టీచర్స్ కూడా డాన్స్ చేశారు. మా పీటీ సార్ డాన్స్ చేయడం ఫస్ట్ టైం చూశాను. ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్లు కూడా డాన్స్ చేసేసారు.
ఇంకా ఫేర్వెల్ అయిపోయింది కాబట్టి అందరూ ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారనమాట. కొంతమంది డాన్స్ చేస్తుంటే, కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు, కొంతమంది టీచర్స్తో మాట్లాడుతున్నారు. అలా అలా అయిపోయిందనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ చూడండి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఒక ఫోటో వాళ్ళతో, ఒక ఫోటో వీళ్ళతో అన్నట్టు. ఇంకా అలా అయిపోయింది. ఇంకా మేమేమనుకున్నామంటే ఫేర్వెల్ అయిపోయిన తర్వాత జామ్‌కి వెళ్దాం రేణిగుంటలో ఫుడ్ తినడానికి అనుకోని, ఇంకా స్కూల్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట జామ్‌కి. ఇంకా మా క్లాస్ బాయ్స్ కూడా ముందు వెళ్తూ ఉన్నారు. మేము 5 మెంబర్స్ వెళ్ళామన్నమాట గర్ల్స్. ఇంకా రోడ్లో అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా మీరే చూడండి రోడ్లో చేసిన ఫన్ను, ఆ హడావిడి మా క్లాస్ బాయ్స్. రోడ్లో కూడా ఫ్రీ ఫైర్ ఆడడం వదలలేదు వీళ్ళు. మీరే చూడండి వాళ్ళ రచ్చ. మధు ఎఫ్ఎఫ్, ఢిల్లీ ఎఫ్ఎఫ్, గేమ్ ప్లే, దేవరా ఎఫ్ఎఫ్, తేజేశ్వర్ ఎఫ్ఎఫ్, జీబీ ఎఫ్ఎఫ్, ఆడ గేమర్స్, పల్లి ఎఫ్ఎఫ్, దేవరా వచ్చాడు. నాకు అర్థం కాలేదు. ఇంకా రోడ్లో కాదని చెప్పి ఒక మూలకు కూర్చొని అక్కడ కూడా ఆడుతున్నారు. వీళ్ళు మా క్లాస్ వాళ్ళే కాదు, ఇంకా మా జూనియర్స్ కూడా ఉన్నారు. 9th క్లాస్ వాళ్ళు, 10th 9th కలిసిపోయి ఆడేస్తున్నారు గేమ్స్. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయాం ముందరికి. వెళ్తూ ఉంటే మధ్యలో మా టీచర్ ఒక సార్ కలిసారు. ఇంకా ఆ సార్తో మాట్లాడేసాము. ఇంకా వెళ్ళి జామ్‌లో తిన్నాము. అక్కడ రెస్టారెంట్లో వీడియో అయితే తీయలేదు, బట్ ఫొటోస్ పెడతాను చూడండి. సో ఇదన్నమాట ఫేర్వెల్ ఇలా అయింది. మీరు ఫొటోస్ అన్నీ చూసేయండి మావి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా క్లాస్ బాయ్స్ 9th వర్సెస్ 10th స్కూల్ లైఫ్లో ద లాస్ట్ కబడ్డీ మ్యాచ్. మా క్లాస్ బాయ్స్కి కబడ్డీ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ లాస్ట్ మ్యాచ్ కాబట్టి కొంచెం మెమరబుల్గా ఉంటుందని ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట. అండ్ లాస్ట్ మ్యాచ్ మా క్లాసే గెలిచింది, 10th బాయ్సే విన్ అయ్యారు. వాళ్ళకి కూడా ఒక మెమరీగా ఉంటుంది. అండ్ బాగుంది, మ్యాచ్ అయితే బాగుంది. అండ్ లాస్ట్లో చెప్పినట్టు మా క్లాస్ బాయ్సే విన్ అయ్యారు. సో లాస్ట్ కబడ్డీ మ్యాచ్ అది కూడా మా క్లాస్ విన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో మా స్కూల్ లైఫ్ అయితే ఎండ్ అయిపోయింది. చాలా ఈ 10 yearsలో చాలా నేర్చుకున్నాను. అంటే మంచి నేర్చుకున్నాను, చెడు నేర్చుకున్నాను. కానీ నాకు దొరికిన ఫ్రెండ్స్ డైమండ్స్ నిజంగా. ఇలాంటి ఫ్రెండ్స్ నాకు మళ్ళీ ఫ్యూచర్లో దొరుకుతారో లేదో అయితే నాకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికీ నాకు గుర్తుంటారు. ద బెస్ట్ అంటే మా స్కూల్ లైఫ్ ఫ్రెండ్స్. అండ్ ఈ 10 years ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరిని నేను మిస్ అవుతాను ఖచ్చితంగా. స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళాలంటే ఏడుస్తూ ఉన్నాము, కానీ ఇప్పుడు స్కూలే లేదు ఇంకా వెళ్ళమంటే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతాము ఎవరైనా సరే. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చూసి అంత ఉండదులే అనుకున్నాను, కానీ లాస్ట్ డేలో ఫీల్ ఎలా ఉంటుందో ఎవరికైనా ఆ డే వచ్చినప్పుడే తెలుస్తుంది.
చాలా మెమరీస్ ఉన్నాయి అండ్ చాలా బెస్ట్ వాళ్ళు దొరికారు. ఐ విల్ డెఫినెట్లీ మిస్ ఆల్ ఆఫ్ దెమ్. సో స్కూల్ లైఫ్ అయితే ఎండ్ అయిపోయింది, కానీ మా ఫ్రెండ్షిప్ అయితే కాదు. మా ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉండాలనుకుంటున్నాను. ఇంక ఎగ్జామ్స్ మా ఫ్రెండ్స్ అందరూ అండ్ 10th అందరూ బాగా రాయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను గైస్. బాయ్.